మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఐకేపీవీఓఏల చేపట్టిన నిరవేదిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సంఘం నాయకులు పలుమార్లు మాట్లాడుతూ ఐకేపీవీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వీఓఏలకు 10,000 వేతనం పెంచుతున్నామని చెప్పినా నేటికి అమలు చేయడం లేదని మండిపడ్డారు. సాధారణ బీమా, ఆరోగ్య బీమా 10 లక్షలు కల్పించాలని, సెర్ఫ్ నుండి ఐడి కార్డులు ఇవ్వాలని కోరారు. తమ ప్రధాన డిమాండ్లు నెరవేర్చకుంటే రాబోయే ఎన్నికల్లో తమ ఉద్యోగ సంఘాల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. అన్ని సంఘాలు కలిపి ఒక 20-30 సంఘాలు కలిపి ఒక గ్రామ సంఘంగా ఏర్పరచుకొని ఆ గ్రామ సంఘానికి వచ్చేటువంటి గౌరవ వేతనము 3,900 రూపాయలు. ఆ వేతనంతో మేము ఇన్ని సంవత్సరాల కాంచి కూడా గవర్నమెంట్ ఈ అధికారంలోకి వచ్చినాకనే తీసుకున్నాం కదా, ఇప్పటికైనా మనల్ని గుర్తించి ఎంతో కొంత మళ్ళీ శాలరీ పెంచుతారనే నమ్మకంతో ఎదురు చూసుకుంటూ ఉండడం జరిగింది. గత 17-18వ తారీఖు రోజు సెర్ఫ్ ఉద్యోగులుగా అనేది ఒక సీసీ క్యాడర్ నుంచి ఏపీఎం, డిపిఎం క్యాడర్ వరకే సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించారు. వీఓఏ ఒక వీఓఏ లాగానే మిగిలిపోయింది. విలేజ్ బుక్ కీపర్ అనేది అంశం మీద ఉండడం, ఆ విలేజ్ బుక్ కీపర్కైనా ఒక కుటుంబం అనేది ఉంటుంది కదండి. 3,900 తోటి ఆ కుటుంబాన్ని, మాకున్న పిల్లలు, మా పిల్లల చదువులు, కుటుంబ భారాన్ని చేసుకోవడానికి రకరకాల సమస్యలు, ఇప్పుడున్న ఖర్చులకు మాకు అది కావట్లేదు. కనీసం మమ్మల్ని గుర్తించి ఇప్పటికైనా ప్రభుత్వం మేము చేసే 11వ రోజు ఈరోజు సమ్మె కాబట్టి దయచేసి ఒకసారి గుర్తించి మమ్మల్ని కూడా సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి మాకు కూడా ఒక ఐడి కార్డు అంటూ మాకు కనీస వేతనం 26,000 ఇచ్చుకుంటూ ఆరోగ్య భద్రత కల్పించి ఐడి కార్డు ఇచ్చి ఒక వీఓఏ కూడా సాధారణ బీమా 10 లక్షల రూపాయలు కల్పించు, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని, గ్రామ స్థాయిలో ఉన్న మహిళా సంఘ సభ్యురాలకు కూడా 5 లక్షల బీమా వర్తింపజేసే విధంగా గుర్తించగలరని, దయచేసి ఈ సమ్మెతోటి ఇప్పటి వరకు చేస్తున్న కార్యక్రమాలు, ఈ సమ్మెకు ఇప్పటికైనా స్పందించి ఏమన్నా మాకు చెప్పకుంటే మేము ఈ సమ్మెని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడికైనా ప్రగతి భవన్ ముట్టడి చేయడానికి కూడా మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18,000 వీఓఏలు అందరం కలిసి కూడా ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోగలరు. సంఘాల నుంచి మిత్రులు అందరం అనుకుంటున్నామండి. కాబట్టి మీ ప్రభుత్వాన్ని కోరేది ఎక్కడేది, ఎందుకంటే ఇక్కడి నుంచి అయినా మమ్మల్ని గుర్తించి సార్ మీకు కోరేది కనీస వేతనం 26,000 అడుగుతున్నాం. మీరు మా పనికి తగ్గ వేతనం ఎంత ఇస్తారో కనీసం 10 నుంచి 15,000 మధ్యలో ఇచ్చే వేతనాన్ని మాకు ఈ 2-3 రోజులు ప్రకటించాలి. మీ ఈ యొక్క సమ్మెని మేము విరమించుకొని మా యొక్క పనులు మేము చక్కగా పనిచేసుకుంటూ పోతూ ఉంటాం. ఎందుకంటే ఎండలో మీకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. మాకు జీతాలు రావడానికి 6 నెలల సంవత్సరానికి వస్తున్నాయి, ఎప్పుడో వస్తున్నాయి. ఆ వచ్చే జీతం కూడా ఎవరెవరో సంతాలు బట్టి మీకు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, వచ్చే జీతం మాకు ఎంత ఇవ్వండి, మీరు మా పర్సనల్ ఖాతాలకు వేయాలని, ఆ వేతనాలు మాకు నెల నెల అందరికీ వెనుక ఎట్లా ఇస్తుందో గవర్నమెంట్ జీతాలకు ఎట్టిస్తున్నా మమ్మల్ని గవర్నమెంట్ జీతాలకు గుర్తించాలని, ఆ జీతము మీరు ఎంత ఇస్తారో మాకు ఒక అనౌన్స్మెంట్ చేయండి సార్. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మేము చూస్తున్నాం, 10 రోజులు 11 రోజులు అయింది. ఇంకా చూడాలనుకుంటే ఎన్ని రోజులు చూస్తాం, కానీ ఏదో ఒకటి అయితే మీరు తెలంగాణ ప్రభుత్వం చనిపోతేనే తెలంగాణ వచ్చింది అనుకుంటే మా వీఓలు కూడా జీవితాలతో ఆడుకొని మా వీఓలు చనిపోతే మీరు ఇస్తారనుకుంటే దానికి సిద్ధం ఉన్నాం. కానీ జీవితంలో మా ఆడవాళ్ళని మీరు చేస్తే ఆడవాళ్ళు ఇంతవరకు అయితే ఏమీ చేయలేదు. కాబట్టి మమ్మల్ని గుర్తించి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకా మీరు కనీసం 4-5 రోజులలో మాకు ఏదో ఒక వార్త చెప్పాలని తీపి ప్రభుత్వం మేము చూస్తున్నాం. ఈ వార్త కనుక మీరు చెప్పబోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వీఓలు 18,000 మంది ఉన్నాం. కాబట్టి 18,000 మంది ఖచ్చితంగా మేము అసెంబ్లీ ముట్టడానికి కూడా మా ప్రాణాలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది మా యొక్క ఆవేదన మాలో ఉన్నది. ఎందుకంటే ప్రతి చిన్న స్థాయి పని చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఆ బాధ అనేది మీకు తెలియట్లేదు సార్. ఎందుకంటే మేము చేసే పనిని ఎక్కడికో రిపోర్ట్ పైనుంచి పోతుంది, ఆ రిపోర్ట్ అనేది మేము చేయడం తెలుస్తుంది. కాబట్టి మీకు 2 నెలల కంచి కూడా ఎలాంటి పనులు మేము చేయట్లేము. ఆ పనులు చేయకుండా